అందరికీ నమస్కారం. ఈరోజు కథ మిసెస్ పర్ఫెక్ట్ ఎపిసోడ్ నెంబర్ 29. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరని కోరుకుంటున్నాను. ఇక స్టోరీలోకి వెళ్దాం. కార్తీక్ రాగానే తను ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని కార్తీక్తో పాటు కిందికొచ్చింది సమీర. మంగాదేవి బాబుని ఎత్తుకొని ఉంది. సునీత, రవి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు. నరేష్ గారు, సుమిత్ర బయట గార్డెన్లో ఉన్నారు. నాన్న, అమ్మ మీరేంటి ఇక్కడున్నారు? లోపల కూర్చోవచ్చు కదా అంటూ కార్తీక్, సమీర ఇద్దరూ వాళ్ళ దగ్గర కూర్చున్నారు. అదేం లేదురా, ఇక్కడ చల్లగా ఉందని కూర్చున్నాం. అక్క, బావ, మంగాదేవి అందరూ లోపలున్నారు కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకని ఇక్కడికి వచ్చాం. మొత్తానికి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది నాన్న. అవునరా, చెప్పిన వాళ్ళందరూ వచ్చారు. మంగాదేవక్క తరఫున వచ్చిన బంధువులందరూ డబ్బులు, బంగారం అన్నీ పెట్టారు. అవును నాన్న, నేను చూశాను. ఏది ఏమైనా లేటుగా పుట్టినా లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చి బంగారంలో మునిగాడు నా మేనల్లుడు అంటాడు కార్తీక్. అదైతే నిజమేరా, వాడికి చాలా బంగారం వచ్చింది. మీ అక్క తెగ సంబరపడిపోతుంది. తిరిగి పెట్టకపోతే అప్పుడు బంగారం సంబరంలానే ఉంటుంది అని నరేష్ గారు అనగానే నలుగురు నవ్వుకున్నారు. ఏది ఏమైనా ఫంక్షన్ బాగా జరిగిందండి. కానీ మంగాదేవి అక్క సునీతని 3వ నెల రాగానే పంపించేయమంటుంది. అత్తమ్మ ఎలా చెబితే అలా చేయండమ్మా. నిజం చెప్పాలంటే అక్కని చాలా బాగా చూసుకున్నారు కదా ఆవిడ. తన మాటని కొట్టిపడేయకూడదు. లేదురా, నేను మీ ఇష్టం అన్నాను అని మాటలు కలిపింది. ఒక అరగంట తర్వాత అందరూ భోజనం చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు. సునీత గదికొచ్చింది మంగాదేవి. సునీత, ఏంటత్తమ్మా? బాబుని నా దగ్గర పడుకోబెట్టుకుంటాను, నువ్వు రవితో మాట్లాడుకో అంటుంది. సరే అత్తమ్మా అంది. నిజం చెప్పాలంటే సునీత రవితో మాట్లాడాలని ఎంతో ఆశపడుతుంది. బాబుని తీసుకుని హాల్లో ఉన్న దివాన్ కాట్పై కూర్చుంది మంగాదేవి. సమీర వచ్చి బాబుని ఎత్తుకుంది. అచ్చం అన్నయ్యలానే ఉన్నాడమ్మా అని అంది బాబుని ముద్దు చేస్తూ. అవును సమీర, చిన్నప్పుడు రవి ఇలానే పుట్టాడు, కాకపోతే ఇంకా లావుగా పుట్టాడు. అవునా అంటూ సమీర బాబు చేతులు పట్టుకుని మురిసిపోయింది. ఏంట్రా, ఇంకా నిద్ర రావటం లేదా అంటూ సమీర తల నిమురుతూ అడిగింది మంగాదేవి. లేదమ్మా, ఆయన పడుకున్నారు. నాకెందుకో బాబుని ఎత్తుకోవాలనిపించి వచ్చాను. రేపు వెళ్తే మళ్ళీ ఆయన ఎప్పుడు తీసుకొని వస్తారో తెలీదు అంటుంది. అర్థమైంది తల్లి, కానీ కార్తీక్ ఏం చేసినా ఆలోచించి చేస్తాడు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. వీలైనంత తొందరగా నువ్వు శుభవార్త చెప్పాలి అంటుంది. దేవుడు ఎప్పుడిస్తే అప్పుడే అమ్మా అని నవ్వి మంగాదేవితో కాసేపు మాట్లాడి రూమ్కి వెళ్ళి పడుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు సమీర, కార్తీక్ ఇద్దరూ ఎర్లీగా లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అయ్యారు. సుమిత్ర లంచ్ బాక్స్తో పాటు టిఫిన్ కూడా సిద్ధం చేసింది. అక్క, వెళ్ళొస్తాం. జాగ్రత్తరా, ఇద్దరూ జాగ్రత్తగా వెళ్ళండి అంది. అందరికీ చెప్పి కార్తీక్, సమీర ఇద్దరూ బయలుదేరుతుంటే సుమిత్ర సమీర చేతిని పట్టుకుంది. ఏంటత్తమ్మా? ఫంక్షన్కి చీరలు తీసుకున్నానురా, ఇవన్నీ నీకే, గాజులు అన్నీ ఉన్నాయి, అన్నీ బ్యాగ్లో సర్దాను అని బ్యాగ్ సమీర చేతికిచ్చి తను తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసింది. అందులో బంగారపు గాజులు పెద్దవి 2 ఉన్నాయి. అమ్మా, ఏంటవి? ఇవి మా అత్తగారు నాకిచ్చింది, నా కోడలికి నేను ఇస్తున్నాను అని సమీర చేతికి గాజులు వేసింది. మాట్లాడలేదు సమీర, కానీ కార్తీక్ మాత్రం చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఎందుకత్తమ్మా ఇవన్నీ అంటుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇవ్వను, జాగ్రత్తగా వెళ్ళండి. సాయంత్రం వంటేం చేసుకోకు, సరిపడా అన్నీ పెట్టాను అంటుంది. అన్నీ మీరెందుకత్తమ్మా చేయటం అంటుంది సమీర. నేను ఒక్కదాన్నే ఏం చేయలేదు సమీర, మంగాదేవి వదిన నాకు సాయం చేసింది. పచ్చళ్ళు అన్నీ పెట్టాను. ఏమన్నా అవసరమైతే ఫోన్ చేయండి, మామయ్య చేత నేను పంపిస్తాను అంటుంది సుమిత్ర. సరే అత్తమ్మ అని అందరి వైపు చూసింది. కానీ తనకి వెళ్ళబుద్ధి కావటం లేదు. ఇంట్లో ఉండాలనుంది. కానీ కార్తీక్ మాటలు తలుచుకొని తనని తాను సమాధాయించుకొని కార్తీక్తో పాటు బయటికి వచ్చి కారెక్కింది. అందరికీ బాయ్ చెప్పి కార్ సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. కంటి కొసల నుంచి ఆమెకి కన్నీరు రాగానే కార్తీక్ బాధపడ్డాడు. కానీ కార్ వేగం పెంచాడు. ఆ తర్వాత కట్ చేస్తే రవి, సునీత బాబుతో కాసేపు టైం స్పెండ్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు. మంగాదేవి ఇంటికి వెళ్ళింది. మధ్యాహ్నం వస్తాను,
బట్టలు మెషిన్లో వేసి ఇల్లంతా కాస్త తడిగుడు వేస్తాను అని సునీతతో చెప్పి వెళ్ళింది. నరేష్ గారు పొలం మందులు తేవటానికి బయటికి వెళ్ళారు. అమ్మా సునీత, కాస్త కాఫీ తాగు, నీరసం తగ్గుతుంది అంటూ కాఫీ కప్పు కూతురు చేతికిచ్చింది సుమిత్ర. థ్యాంక్స్ మా అంటుంది. నీ కొడుక్కి బాగా నిద్ర ఎక్కువ కదా, ఎప్పుడు చూసినా పడుకునే ఉంటాడు. సాయంత్రం బాబుకి నీకు దిష్టి తీయాలి అంటుంది. సరే మా. ఏంటి సమీరాని చాలా బాగా చూసుకుంటున్నావు? మీ అత్తగారి చిన్న బంగారపు గాజులు కూడా ఇచ్చావు అంటే సమీరాపై చాలా అభిమానం చూపిస్తున్నావు అంటుంది సునీత. నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని. అవి అత్తమ్మ గాజులు, తనకే కదా ఇవ్వాలి. అయినా నీకు గాజులు చేయించాను కదా అంటుంది సుమిత్ర. సరదాగా అన్నానమ్మా, దానికే ఎందుకంత కోపం? కానీ అమ్మా, సమీరా జాబ్ విషయం తమ్ముడెందుకు మనకు చెప్పలేదు? చెప్తే ఏమైందని అంటుంది. అది వాడిష్టం, వాడు సపరేట్ అయ్యాడు కదా, వాడి విషయాలేమీ ఆలోచించకు. ముందు నువ్వు నీ బిడ్డ కోసం ఆలోచించు అంది సుమిత్ర. నేనెందుకు ఆలోచించనమ్మా, ఏది ఏమైనా తమ్ముడు పనే బాగుంది. నెలకి బోలెడు డబ్బులు, నిజంగానే వాడి అదృష్టమమ్మా అంటుంది. అలాంటి మాటలు రానివ్వకు సునీత, నీ మంచికే చెప్తున్నాను. ఇప్పటికే అందరి దృష్టిలో చెడయ్యాం కదా, ఇంకా దరిద్రం అవ్వాలనా నువ్వు మళ్ళీ నెగిటివ్గా ఆలోచిస్తున్నావు అంటుంది సుమిత్ర. ఏంటమ్మా అలా మాట్లాడతావు? మామూలుగా వాడి సంపాదన కోసం మాట్లాడడం కూడా తప్పేనా అంటుంది సునీత. చూడు, అది వాళ్ళ సంసార విషయం. సమీర చదువుకుంది కదా, అందుకే జాబ్ చేస్తుంది. చదువు లేకపోతే తను జాబ్ చేయదు కదా అంటుంది సుమిత్ర. అది నిజమే అమ్మా అని కాఫీ తాగి, నేను కూడా నా సంసారం కోసం ఆలోచించాలి. మా ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు, మేము కాస్తో కూస్తో పోగేసుకోవాలి. ఇకపై మా అత్తమ్మ ఎలానో పింఛన్ డబ్బులు, పొలం డబ్బులు ఇస్తుంది. ఈయన జీతం కూడా ఎక్కువగానే వస్తుంది. కాబట్టి ఇకపై అన్ని సేవింగ్స్ చేసి ఏదన్నా స్థలం కొనాలి అనుకుంది. లోపలికొచ్చిన సుమిత్ర కూతురు మాటలు తలుచుకొని, సునీత ఇలా మాట్లాడటంలో తప్పే ఉంది? ముందు నుంచి నేను తనకి మంచి నేర్పలేదు కదా, అందుకే అది అలా మాట్లాడింది. కార్తీక్ ఎక్కడున్నా తెలివిగానే ఉంటాడు. నిజంగానే వాడి సంసారం బాగుంటుంది, బాగుండాలి. సునీత కాన్పుకి వాడే డబ్బులిచ్చాడు, ఇంకా పురిటి నీళ్ళకి మార్కెట్ అంతా వాడే పురమాయించాడు. ఏది ఏమైనా నా కూతురు, నా కొడుకు సంతోషంగా ఉంటే చాలు అనుకుంది సుమిత్ర. ఆ తర్వాత కట్ చేస్తే బంగారం గాజులు లాకర్లో పెట్టి బయట లాన్లో కూర్చుంది సమీర. అప్పటికే చీకటి పడింది. నక్షత్రాలు నీకు తోడుగా మేమున్నామంటూ మెరుస్తూ ఆమెని పలకరిస్తున్నాయి. నీ మనసుకి ప్రశాంతత ఇవ్వటానికి నేనున్నాను కదా అని ఆ చందమామ తన వెలుగు చూపిస్తుంది. తన కడుపు మీద చేయి వేసుకొని ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ తలుచుకుంది. మ్యారేజ్ అవ్వకముందు తన లైఫ్ తన ఇష్టం వచ్చినట్లు హ్యాపీగా ఎంజాయ్ చేయటం, కావ్య మహిళతో బయట సరదాగా తిరగటం, అదంతా ఒక అందమైన జీవితం. కానీ కార్తీక్ తన లైఫ్లోకి వచ్చాక తన జీవితం మలుపు తిరిగిందనే చెప్పాలి. ఏమీ తెలియని తనకి ఒక కొత్త ప్రపంచంలో అడుగుపెట్టి తనకి తానుగా ఇంటి పని, వంట పని, అందరినీ చూసుకోవటం, ఇంకా కోడలిగా తన బాధ్యత, ఇప్పుడు జాబ్, ఫ్యూచర్ అన్ని తలుచుకోగానే భయం వేసింది సమీరాకి. ఇప్పుడు భార్య పాత్రలో, ఇటు కోడలి పాత్రలో ఉన్నాను. కూతురి పాత్ర ఏదో అమ్మ నాన్న వచ్చినప్పుడు నేను చిన్నపిల్లనవుతున్నాను. ఇంకా నా జీవితంలో తల్లి పాత్ర ఉంది. లాస్ట్కి భార్య పాత్రలోనే కార్తీక్తో జీవితాంతం కలిసి ఉండాలి అనుకొని కంట్లో చిరుతడి తుడుచుకుంది. ఏంటి, వర్క్ చేసి అలసిపోయావా, ఇక్కడ కూర్చున్నావు అని ఆమె భుజంపై చేయి వేసి అడిగాడు కార్తీక్. బయటికి వెళ్ళి ఇప్పుడు వచ్చారా, ఎందుకు వెళ్ళారు బయటికి అని అడుగుతుంది. నీకోసమే వెళ్ళాను తల్లి, ఫ్రూట్ సలాడ్ తినాలని ఉంది అని అన్నావు కదా, అందుకే పానీ కట్టుకుని వెళ్ళాను అంటూ బాక్స్ ఆమె చేతిలో పెట్టాడు. చాలా థ్యాంక్స్ అండి, అడగగానే తెచ్చారు. పైకి కనిపించరు కానీ నేనంటే చాలా ఇష్టం మీకు అంటుంది. ఏంటి బిస్కెట్ వేస్తున్నావు, ఫ్రూట్ సలాడ్ తెచ్చాననా అంటాడు కార్తీక్. మిమ్మల్ని అంటూ కార్తీక్ చెవి పట్టుకొని, ఏ ఎలా కనబడుతున్నాను మీ కంటికి అంటుంది. అబ్బా సరదాగా అన్నానే బాబు, తిను ముందు. అది అలా రండి దారికి అని తను తింటూ కార్తీక్కి తినిపించింది. ఏంటి ఒంటరిగా కూర్చుని ఇక్కడేం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు కార్తీక్. ఏం ఆలోచిస్తాను, మా ఆయన ఈ మధ్యన నన్ను సరిగ్గా పట్టించుకోవటం లేదు కదా, ఎప్పుడు చూసినా పని పని అంటూ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన గారికి
నేను గుర్తున్నానా లేదా అని నాలో నేనే థింకింగ్ బాబు అంటుంది సమీర. మామూలు వేషాలు కాదు నీవి అంటూ ఆమె నెత్తిన ఒకటి వేశాడు. అబ్బా అంటుంది. పద లోపలికి అంటూ ఆమెని తీసుకుని బెడ్రూమ్కి వచ్చాడు. వెళ్ళండి, మీరు సోఫాలో, నేను బెడ్ మీదనే కదా పడుకునేది. ఆ మాత్రం దానికి ఎందుకు ఏదో ఉంది అన్నట్టు రూమ్కి తీసుకుని వచ్చారు అని చిరు కోపంగా అంది. ఉంది కాబట్టి తీసుకొని వచ్చానే తింగరబుచ్చి అని ఆమె నడుం దగ్గర చేయి వేసి దగ్గరికి లాక్కొని, ఎందుకే నీకు అంత కోపం? నీ హెల్త్ కోసమే కదా ఎన్ని రోజులు దూరంగా ఉన్నాను. ఏదో ఇష్టం లేనట్టు మాట్లాడతావేంటి? నీకేం తెలుసు నేనెంత కష్టంగా ఉంటున్నానో అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టి లవ్ యూ మీరా అంటాడు. లవ్ యూ అంటూ కార్తిక్ పెదవులపై లైట్గా కిస్ చేసి వదిలి, ఎందుకో ఈరోజు బాగా ముద్దొస్తున్నావు, అందుకే పెట్టుకున్నాను అని అమాయకంగా అంది. నాకు ఈరోజు నువ్వు చాలా అంటే చాలా ముద్దొస్తున్నావు, మరి నేను పెట్టుకోవాలి కదా అని ఆమె పెదవులను అందుకొని బెడ్ మీదకి చేర్చాడు. కార్తీక్ మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయింది సమీర. ముద్దుతో ఆమెని మైమరిపిస్తూ తనలో ఐక్యం కార్తీక్. ఆ తర్వాత కట్ చేస్తే 3 నెలలు ఇట్టే గడిచిపోయాయి. మంగాదేవి మాటని కాదనలేక సుమిత్ర సునీతని మంచి రోజు చూసి అత్తింటికి పంపించింది. ఆ రోజు కార్తీక్ వచ్చాడు, కానీ సమీరాని తీసుకుని రాలేదు. బాబుకి కాస్త ఒళ్ళొచ్చి ఎంతో ముద్దుగా ఎర్రగా ఉన్నాడు. సునీత ఇంటికి రాగానే రవి ఆనందం అంతా ఇంత కాదు. సునీత లేక ఇల్లంతా బోసినట్టు అనిపించింది ఇన్ని రోజులు. భార్య వచ్చేసరికి అతని ఆనందం అంతా ఇంత కాదు. అందరూ భోజనం చేసి హాల్లో కూర్చున్నారు. బాబు ఏడుస్తున్నాడని సునీత బాబుని తీసుకుని రూమ్కు వెళ్ళింది పాలిద్దామని. కార్తీక్ సమీరని తీసుకుని రాలేదే, తను కూడా వచ్చుంటే బాగుండేది కదా అని నవ్వుతూ అడిగింది మంగాదేవి. తనకి వర్క్ ఎక్కువ ఉందత్తమ్మా, అసలు తనే వద్దామనుకుంది కానీ బాస్ ఒప్పుకోలేదు. ఇంకా తప్పక తనకి వర్క్ ఇచ్చి నేను వచ్చాను, తనని ఒంటరిగా ఏం పంపించను అని. అవునా, పోనీలే కార్తీక్, అన్నీ కుదరాలంటే ఒక్కోసారి కుదరకపోవచ్చు. ఏదో ఒకరోజు ఖాళీ చూసుకొని సమీరాని ఇంటికి తీసుకునిరా అంటుంది. హా సరే అత్తమ్మా అని రవి పక్కన కూర్చొని బావా అంటాడు. ఏంటి కార్తీక్, నీతో ఒక విషయం చెప్పాలి బావా. అందరూ కార్తీక్ వైపు చూశారు. నరేష్, సుమిత్ర, మంగాదేవి ముగ్గురు అక్కడే ఉన్నారు. మా బాస్ ఈ ఊర్లో కూడా కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ కంపెనీ ఓపెనింగ్. కానీ ఆయనకి ఇక్కడ వర్క్ విషయాలన్నీ చూసుకోవటానికి ఒక మనిషి కావాలి. ఆయన వీక్లీ 2 టైమ్స్ వస్తారు బావా, రోజు రావటం కుదరదు. కంపెనీ బాస్ ఆయనే, అయినా కంపెనీ మాత్రం ఒకరి చేతుల్లో ఉంచాలి. బాగా నమ్మకస్తులు, కష్టపడి వర్క్ చేసే మనిషి కావాలి. కార్తిక్ నీలా ఉండాలని మా బాస్ అడిగారు బావా. నాకైతే నువ్వే గుర్తొచ్చావు. సార్కి నీకోసం చెప్పాను. మీ బావ అంటున్నావు కాబట్టి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. సాలరీ 1,50,000 ఇస్తారు బావా, మరి నువ్వు వర్క్ చేస్తావా అని అడుగుతాడు కార్తిక్. రవి కంట్లో చిరుతడి. తను చేసిన వర్క్కి ఇప్పటికీ 60,000. ఆ డబ్బులతోనే ఇంటి సంసారాన్ని నెట్టుకొని వస్తున్నాడు. కానీ కార్తిక్ తనకి సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసరికి రవి ఆనందానికి అవధులు లేవు. ఏంటి బావా మాట్లాడావు అంటాడు కార్తిక్. మాటలు రావటం లేదు బామ్మర్ది అంటూ కార్తిక్ని గట్టిగా హత్తుకున్నాడు. సుమిత్ర, నరేష్, మంగాదేవి గారికి చాలా ఆనందం వేసింది. థ్యాంక్స్ బామ్మర్ది, నా లైఫ్ని టర్న్ చేసే మంచి జాబ్ చూపించావు అన్నాడు. థ్యాంక్స్ బావా, నిజంగా ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు. రేపు ఒకసారి సార్తో మాట్లాడు బావా. అంటే రేపు నువ్వు నా ఫ్లాట్కి వచ్చేయి, మనం అట్నుంచట్టు ఆఫీస్కి వెళ్దాం అంటాడు కార్తిక్. సరే కార్తిక్ అని రవి తెగ ఆనందపడిపోయాడు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు కార్తిక్. ఆ తర్వాత కట్ చేస్తే ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చింది సమీర. నీరసంగా డోర్ ఓపెన్ చేసి లోపలికొచ్చి సోఫాలో కూర్చుంది. తల పట్టుకుని వెంటనే సింక్ దగ్గరికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంది. గత వారం రోజుల నుంచి తనకి నీరసం, వాంతులు. ముఖం కడుక్కొని స్టవ్పై పాలు పెట్టింది. నిజంగానే అదే అయ్యుంటుందా? కిట్ తెచ్చుకున్నాను కదా, టెస్ట్ చేసుకోవాలి అనుకుని కాఫీ తాగి కిట్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది. టెస్ట్ చేసుకుంది. సమీర పాజిటివ్ రావటంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆ కిట్ జాగ్రత్తగా పెట్టి తల స్నానం చేసి డ్రెస్ వేసుకొని సింపుల్గా రెడీ అవి దేవుడికి దండం పెట్టుకుంది. కంట్లో కన్నీ రాగటం లేదు. చాలాసేపు పూజ గదిలో కూర్చుని దీపం వెలిగించి బయటకొచ్చి
కార్తిక్కి కాల్ చేసింది. కానీ కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆయన వచ్చేసరికి ఎలా అయినా సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకొని ముందుగా వంట చేసింది. వంట చేస్తుండగానే 2 సార్లు బయటకొచ్చి వామిటింగ్ చేసుకుంది సమీర. ఈరోజు బాగా నీరసంగా ఉంది. రేపు ఎలా అయినా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకొని గార్డెన్లోకి వచ్చి కార్తిక్కి సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. "హ్మ్, పర్ఫెక్ట్" అనుకుని నీరసంగా ఉండటంతో సోఫాలోనే నిద్రపోయింది. కార్ పార్క్ చేసి తన ఫ్లాట్కి వచ్చాడు కార్తిక్. కాలింగ్ బెల్ కొట్టాడు. ఉలిక్కిపడి నిద్ర లేచింది సమీర. కార్తిక్ వచ్చాడనుకుని డోర్ ఓపెన్ చేసింది. "గుడ్ ఈవినింగ్ మేడం" అంటూ నవ్వుతూ లోపలికొచ్చాడు. "ఏంటండి ఇంత లేట్ అయింది?" "బావతో జాబు విషయం మాట్లాడాం సమీర, అందుకే లేట్ అయింది. వెళ్ళాను కానీ అందరూ నిన్నడగటమే." "నిజంగానే నేను చాలా మిస్ అయ్యానండి. ఇద్దరం ఒకే కంపెనీ కదా. బాస్ మిమ్మల్ని పంపించటమే చాలా గ్రేట్ అనిపించింది" అంటుంది సమీర. "అవును సమీర, నిన్ను ఒంటరిగా నేనెలా పంపించను? అసలే రోజులు బాలేవు. బాస్ సెలవిస్తే నిన్ను తీసుకొని వెళ్ళేవాడిని" అంటూ సోఫాలో సెటిల్ అయ్యాడు. "కాఫీ ఇవ్వనా?" అంటుంది. "ఇవ్వే బాబు, తల పగిలిపోతుంది" అన్నాడు. "జర్నీ చేస్తే చాలు మీకు తలనొప్పి వస్తుంది" అని కాఫీ కలిపి కార్తిక్కి ఇచ్చింది. అతను కాఫీ తాగగానే నుదుటిన జెండు బామ్ రాసి కాసేపు మసాజ్ చేసింది. "నీ చేతిలో ఏదో మాయ ఉంది సమీరా, భలే చేస్తున్నావు" అంటూ ఆమె చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. "ఏంటి, మీ తల మసాజ్ చేసినందుకా ఈ ముద్దు పెట్టింది" అని అడుగుతుంది. "కాదే బాబు, ప్రేమతో పెట్టాను" అంటాడు. "సరే సరే, మీ ప్రేమేంటో చూస్తాను కానీ ముందు మీకు విషయం చెప్పాలి శ్రీవారు" అంటుంది. "ఏంటి శ్రీమతి గారు, రండి నాతో పాటు" అని బయట వాళ్ళు రెడీ చేసుకున్న గార్డెన్లోకి తీసుకొనొచ్చింది. "భోజనం చేశాక ఇక్కడ ఎలానో కూర్చుంటాం కదా, ఇప్పుడెందుకు తీసుకునొచ్చావు" అంటాడు కార్తిక్. "అబ్బా, ఎందుకు మీకంత కంగారు, కూర్చోండి" అంటూ లైట్ ఆన్ చేసింది. మొక్కల నిండా లైటింగ్, మధ్యలో చిన్న ఇల్లు, అందులో 3 బొమ్మలు ఉన్నాయి. కార్తీక్ ఆశ్చర్యంగా చూశాడు. "ఏంటిది, డెకరేషన్ భలే చేసావు, ఇల్లు బాగుంది. ఇంట్లో మనుషులా వీళ్ళు" అని అడుగుతాడు. "అవును, ఆ మనుషులెవరో కాదు, ఇది మీరు, ఇది నేను" అంటూ 2 బొమ్మలు చూపించింది. "ఓకే, మరి ఆ చిన్న బొమ్మ" అంటాడు కార్తిక్. "ఇంకెవరు" అంటూ ఆ చిన్న బొమ్మ కార్తిక్ చేతిలో పెట్టి అతని చేతిని తన పొట్టపై పెట్టుకొని, "మనకి పుట్టబోయే మన బిడ్డ" అని కంటి నిండా నీళ్లతో సమీర చెప్పగానే కార్తిక్ స్టన్ అయ్యాడు. నోటి మాట రాలేదు కార్తిక్కి. "సమీరా, నువ్వు చెప్తుంది నిజమా?" నమ్మలేక ఆశ్చర్యంగా అడిగాడు. "అవునండి" అని నవ్వుతూ కార్తిక్ని హత్తుకుంది. అతని ఆనందం అంతా ఇంత కాదు. సమీర వీపు చుట్టూ 2 చేతులు బిగించి ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు. "చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. ఎంతంటే మాటల్లో చెప్పలేను" అంది సమీర. "నాకు కూడా చాలా ఆనందంగా ఉంది సమీర. థ్యాంక్స్ రా, మంచి గుడ్ న్యూస్ చెప్పావు" అని ఆమెని చాలాసేపు తన గుండెలకి హత్తుకున్నాడు. "చాలా లేట్ అయింది, ఫ్రెష్ అయ్యి రండి" అంటుంది. అసలు నిన్ను వదలడం లేదు సమీరా, ప్లీజ్ కాసేపు ఇలాగే ఉండని" అని మరో పావుగంట సమీర ఒడిలో సెటిల్ అయ్యాడు. కాసేపటికి సమీరాని వదిలి ఫ్రెష్ అయ్యి వచ్చాడు కార్తిక్. బెడ్ మీద అతని బట్టలు రెడీగా పెట్టింది సమీర. కార్తిక్ రెడీ అయ్యి బయటకు వచ్చాడు. సమీర ఫుడ్ ప్లేట్లో సర్వ్ చేస్తుంటే ఆమె చేతిలో ప్లేట్ లాక్కొని, "నేనున్నాను కదా, నేను పెడతాను" అంటాడు. "ఇదేం బరువు పని కాదండి" అంటుంది సమీర. "ప్లీజ్ నీ కాస్త సేవలు చేసుకోనివ్వు" అంటాడు. "అబ్బో, మీరు చేసే సేవలన్నీ నా కోసమా, లేదంటే కడుపులో ఉన్న బిడ్డ కోసమా" అంటుంది. "మీ ఇద్దరి కోసం" అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టి బయట లాన్లోకి తీసుకొచ్చి తనే సమీరకి భోజనం తినిపించాడు. భర్త ప్రేమకి కరిగిపోయింది సమీర. ఆమెకి కడుపు నిండా భోజనం తినిపించి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. సమీర వామిటింగ్ చేసుకుంది. కంగారుగా ఆమె దగ్గరికి వచ్చి తల పట్టుకున్నాడు. కార్తిక్ చేతిని గట్టిగా పట్టుకొని పెద్ద వామిటింగ్ చేసుకుంది సమీర. ఆమె ముఖం కడిగి బయటికి తీసుకునొచ్చాడు. "కూర్చో" అంటూ బయట లాన్లో పరుపు వేసి బెడ్షీట్, దిండు అన్నీ రెడీ చేసి ఆమెను అక్కడే కూర్చోమని కిచెన్ రూమ్కొచ్చి నిమ్మరసం చేసి గ్లాస్లో పోసి ఆమె దగ్గరికి వచ్చాడు. "ఏంటండి అది?" "నిమ్మరసం సమీర, తాగు, వామిటింగ్ తగ్గుతుంది." "థ్యాంక్స్ అండి" అని నిమ్మరసం తాగి కార్తిక్ భుజంపై తలని వాల్చింది. "ఏమండి, ఈ విషయం మన వాళ్ళందరికీ చెప్దాం, ఫోన్లు చేయండి" అంటుంది. "వద్దు సమీరా" అన్నాడు ఆమె తల నిమురుతూ. "ఏంటండి వద్దు అంటున్నారు?"
అవును. ముందు రేపు నిన్ను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తాను. డాక్టర్ ఏం చెప్తారో చూద్దాం. ఆ దేవుడి దయ వల్ల అంతా బానే ఉంటే థర్డ్ మంత్ రాగానే అందరికీ విషయం చెప్దాం. సరేనా? అది కాదండి అంటుంది. నాకు తెలుసు. నీ ఆనందం అందరితో పంచుకోవాలని ఉందని. కానీ డాక్టర్ ఏమంటారో చూద్దాం. కంగారు పడకు. చెప్పేది అర్థం చేసుకో అంటాడు కార్తీక్. సరే అండి అంటుంది. ముఖం అలా మార్చుకోకు. రేపు డాక్టర్ విషయం చెప్పగానే అందరికీ చెప్పుకుందు సరేనా? లేదు. మీరు చెప్పినట్టు నాకు థర్డ్ మంత్ రాగానే అందరికీ విషయం చెప్తానండి. మీరేం చెప్పినా అంతా నా మంచి కోసమే కదా! ఆ మాత్రం నేను అర్థం చేసుకోగలను. కానీ డెలివరీ అయితే జాబ్ ఎలా అండి? అంటుంది. సార్‌తో నేను మాట్లాడతాను. నువ్వేం కంగారు పడకు అని ఆమెని తన ఒడిలో పడుకోబెట్టుకొని జోకొట్టాడు. వెంటనే నిద్రపోయింది సమీర. కార్తీక్ ఆమె తల నిమురుతూ, నిజంగానే నాకు మాటలు రావటం లేదు సమీరా. పోయిన మన బిడ్డ మన దగ్గరికి వచ్చేస్తుంది. ఈ విషయం ఎందుకో అందరికీ చెప్పాలనున్నా మళ్ళీ ఏం జరుగుతుందో అని భయం. మా అమ్మ మనసు మారినా ఏదో ఒకరోజు మా అక్క మాటలు విని ముందు చేసినట్టు నీ విషయంలో చేస్తే నన్ను నేను క్షమించుకోలేను. అందుకే నీకు డెలివరీ అయ్యే వరకు నేనే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. నాకు నువ్వు ముఖ్యం, నా బిడ్డ ముఖ్యం అనుకుని ఆలోచనలన్నీ పక్కన పెట్టి సమీరాని తన గుండెలకి హత్తుకొని నిద్రపోయాడు. మరుసటి రోజు ఇద్దరు ఎర్లీగా లేచి ఫ్రెష్ అయ్యి ముందుగా గుడికి వెళ్ళారు. అట్నుంచటే ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం బాస్ పర్మిషన్ అడిగి హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ సమీరాని చెకప్ చేసి కార్తిక్ని పిలిచింది. చెప్పండి డాక్టర్ గారు. లోపల బేబీ బాగానే ఉంది కార్తీక్. ఇంకో 2 వీక్స్ పోతే తనకి థర్డ్ మంత్ వస్తుంది. కాకపోతే సమీరాకి బ్లడ్ తక్కువగా ఉంది. ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి. నేను మందులు రాస్తున్నాను. టైంకి మందులు వేసుకొని మంచి ఫుడ్ తీసుకోండి అని డాక్టర్ చెప్పగానే కార్తీక్ ఆనందం అంతా ఇంత కాదు. మందులు అవన్నీ తీసుకుని బిల్ పే చేసి సమీరాని తీసుకుని బయటికి వచ్చాడు. ఏమండి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? నీకు ఇష్టమైన ఫ్రూట్ సలాడ్ తినేసి ఫ్లాట్కి వెళ్దాం. నాకు ఇంకా చాలా పనులున్నాయి అని ఇద్దరు ఫ్రూట్ సలాడ్ తిని దారిలో షాప్ దగ్గర కారాపి సమీరకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఇంకా మిక్చర్, కూలింగ్ కేక్ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ తీసుకుని ఫ్లాట్కి వచ్చారు. నీరసం వచ్చింది సమీరాకి. కార్తీక్ ఫ్రెష్ అయ్యి తెచ్చిన ఐటమ్స్ అన్నీ సర్ది ఒక బౌల్లో డ్రై ఫ్రూట్స్ వేసి సమీరాకి ఇచ్చాడు. సమీరా, ఇవి తిని మందులు వేసుకో. ఈలోపు నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. ఎవరికండి? రవి బావతో. బాస్ బావని రేపు రమ్మని చెప్పారు. ఆ విషయం నేను బావకి చెప్పలేదు. ఫోన్ చేసి చెప్పేసి వస్తాను అని బయటికి వెళ్ళి రవితో మాట్లాడి లోపలికొచ్చాడు. బుద్ధిగా డ్రై ఫ్రూట్స్ తింటుంది సమీర. రండి మీరు కూడా తినండి అంటుంది. నాకొద్దు, నువ్వు తిను. రేపటి నుంచి పనమ్మాయి వస్తుంది. పనంతా తానే చేస్తుంది. నువ్వు ఈ పని చేయకు సరేనా? పనమ్మాయిని ఎందుకు పెట్టారు? ఉండేది ఇద్దరమే కదా, ఏం పని ఉంటుందని అంటుంది. తమరు ప్రతి వారం క్లీనింగ్ సెక్షన్ పెట్టుకుంటారు కదా, అందుకు. అది కాదండి. చూడు, నీ విషయంలో నేను అస్సలు రిస్క్ తీసుకోను. ఇదే నా నిర్ణయం. అమ్మమ్మకి ఫోన్ చేసి వస్తాను. ఎందుకండి, నా గురించి చెప్పటానికా? ఆత్రంగా అడిగింది. ఆమె నోట్లో 4 జీడిపప్పులు పెట్టి, మా అమ్మమ్మతో చాలాసేపు మాట్లాడాలి. కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి మా మధ్యన. మాట్లాడేసరికి చాలా లేట్ అవుతుంది. ఈలోపు నువ్వు మందులు వేసుకొని బజ్జో అంటూ ఆమె నుదుటను ముద్దు పెట్టి బయట లాన్లోకి వెళ్ళాడు. సమీర జీడిపప్పు తింటూ ఆలోచిస్తూ కార్తీక్ వెనక వెళ్ళి గోడచాటున నిలబడింది. అమ్మమ్మ, ఎలా ఉన్నావు? ఎంతో ఆప్యాయంగా పలకరించాడు కార్తీక్. బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? నా మనవరాలు ఎలా ఉంది? బాగుందమ్మమ్మ. ఏం చేస్తున్నావు అంటూ మాటలు కలిపాడు. ఏముందిరా, పాడలు చూసుకోవటం, పాలు తీయటం, వండుకొని తినటమే కదా. చెప్పు, ఏంటి విషయం? అమ్మమ్మ, ప్లీజ్ ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు. ముందుగా నీకే చెప్తున్నాను. ఏంటి నాన్న అంది దేవిగారు. అది సమీర నెల తప్పింది. ఏంటి నాన్న నువ్వనేది? చాలా సంతోషంగా అడిగింది దేవిగారు. గోడచాటునున్న సమీర కోపంగా నొసలు చిట్లించి పళ్ళు నూరుకుంది. నన్నెవరికీ చెప్పొద్దని చెప్పి వాళ్ళమ్మమ్మకి ఎంత సీక్రెట్గా చెప్తున్నాడు. చెప్తాను, ఫోన్ అవ్వగానే ఈయనగారి సంగతి అనుకుంది. అవునమ్మమ్మ, 2 వారాలు పోతే తనకి 3వ నెల వస్తుంది అంటాడు. చాలా మంచి విషయం చెప్పావు నాన్న. నాకు చాలా సంతోషంగా ఉంది. నేనిప్పుడే బయలుదేరుతాను. నా మనవరాలికి కావలసిన పళ్ళు అవన్నీ తీసుకొని వస్తాను అంది సంతోషిస్తూ. అది కాదమ్మమ్మ,
నువ్వు వచ్చేలా ఉంటే 2 వారాలు ఇక్కడే ఉండాలి. ఏంటి? అవునమ్మమ్మ. ముందులా సమీర విషయంలో నేను రిస్క్ తీసుకోలేను. అంతేకాదు అమ్మకి చెప్దాం అనుకున్నాను కానీ ఎన్ని రోజులని సమీరాని చూస్తుంది. చూసినా ఏదో ఒకరోజు ఇద్దరి మధ్యన గొడవ రాకుండా ఉండదు. పోనీ అత్తమ్మతో చెబుదామన్నా సమీర పుట్టింట్లో ఎక్కువ రోజులు ఉండదమ్మమ్మ. మామయ్య అత్తమ్మ ఎంత చూసినా నా మీద బెంగతో వచ్చేస్తాను అంటుంది. పనమ్మాయిని పెట్టానమ్మమ్మ. నువ్వు చేయాల్సింది ఏంటో కాదు. తనని జాగ్రత్తగా చూసుకోవాలి. 2 వారాలు ప్లీజ్ అమ్మమ్మ అన్నాడు కార్తీక్. ఎప్పుడూ లేనిది మనవడు అంతలా అడిగేసరికి దేవిగారు కాదనలేకపోయింది. ఏంట్రా అంతలా అడుగుతున్నావు? నాకు తెలీదా ఏంటి నీ బాధ? నాకు అర్థమవుతుంది. భయపడకు. ముందులా ఏమీ జరగదు. నేనుంటాను. పాడెలు చూసుకోమని పాలేరికి వాళ్ళ ఆవిడకి అన్నీ అప్పచెప్పి వస్తాను. నేను గంటల్లో బయలుదేరుతాను నాన్న. ఈ విషయం అప్పుడే ఎవరికీ చెప్పకండి, సరేనా? హా సరే అమ్మమ్మ, నువ్వు జాగ్రత్తగా రా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అంతా విన్న సమీరాకి నోటి మాట రాలేదు. కార్తీక్పై మరింత ప్రేమ ఎక్కువైంది. వెనక నుంచి కార్తీక్ని హత్తుకుంది. ఏయ్ నువ్వు పడుకోలేదా అంటాడు. నువ్వు లేకుండా నాకేలా నిద్ర పడుతుంది అని కార్తీక్ మెడ దగ్గర ముద్దు పెట్టి, నానమ్మనెందుకండి ఇబ్బంది పెట్టడం అంటుంది. పడుకోకుండా పిల్లిలా గోడ చాటున నిలబడి నా మాటలు విన్నావన్నమాట, అవునా అంటూ ఆమె వైపుకి తిరిగాడు. మరి నాకు తెలియకుండా అంత సీక్రెట్గా ఏం మాట్లాడుతున్నారో నేను తెలుసుకోవాలి కదా. తెలుసుకున్నావు కదా, పద పడుకుందో అంటాడు. నానమ్మ వస్తుంది కదండి, తనకిష్టమైన వంట చేస్తాను అంటుంది. ఏయ్ నీకు వాంతులు అవుతున్నాయి కదా, బాగా నీరసంగా ఉన్నావు, ఎలా వంట చేస్తావు? నేను ఈ రోజుకి బిర్యానీ తీసుకొని వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు. వద్దండి, టాబ్లెట్ వేసుకున్నాను కదా, పెద్దావిడే కదండి, బయట ఫుడ్ ఏం పెడతాం? ఎంత 15 గంటల్లో వండేస్తాను, ఈలోపు మీరు స్నానం చేయండి అంటుంది సమీర. సరే నీ ఇష్టం అని కార్తీక్ లోపలికి వెళ్ళిపోయాడు. కోపానికేం తక్కువ లేదు, ఎందుకో ఈయన గారికి అంత కోపం అనుకుని స్టవ్ పై రైస్ పెట్టి కాయగూరలు కట్ చేసింది. చికెన్ ఉండటంతో చికెన్ కర్రీ వండి పులిహార చేసింది. కాస్త వైట్ రైస్ ఉండటంతో మజ్జిగ పులుసు చేసి పాయసం చేసింది. సింపుల్గా పనిచేసుకుని బయటికి వచ్చింది. సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు కార్తీక్. కార్తీక్ చెప్పు, ఎందుకండి అంత కోపం? ఆవిడ నన్ను ఎంత బాగా చూసుకుందో మర్చిపోయారా? నాకు తెలుసు సమీరా, కానీ నీ హెల్త్ బాలేదు కదా, అందుకే వంట చేయొద్దు అన్నాను, అంతేకాని వేరేగా ఏం కాదు అంటాడు కార్తీక్. నాకు తెలుసండి, టాబ్లెట్స్ వేసుకున్నాక నాకు బాగానే ఉంది చూడండి అంటూ కార్తీక్ ఎదురుగా నిలబడి, నేను జాగ్రత్తగానే ఉంటానండి, మీరు భయపడకండి, ముందులా మనకేం జరగదు అని కడుపు మీద చేయి వేసుకొని, నువ్వైనా మీ నాన్నకి చెప్పరా, ఎందుకు డాడీ భయపడుతున్నావు, నాకేమీ కాదని అంటుంది. సమీర మాటలకి నవ్వుకున్నాడు కార్తీక్. తొందరగా ఫ్రెష్ అయ్యి వస్తానండి, నానమ్మ వచ్చే టైం అవుతుంది కదా. సరే వెళ్ళు అని వర్క్ చేసుకున్నాడు కార్తీక్. ఫ్రెష్ అయ్యి తను వర్క్ చేసుకుంది. సమీర 1 గంటకి కాలింగ్ బెల్ మోగటంతో ఇద్దరు ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టారు. రేయ్ డోర్ తీయండ్రా, ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టాలి, బయట నుంచి అరిచింది దేవిగారు. కార్తీక్ నవ్వుకొని డోర్ ఓపెన్ చేశాడు. ఎందుకే అమ్మ మారుస్తావు? తీస్తాను కదా డోర్, ఎందుకంత కంగారు అంటాడు. కంగారు ఉండదేంట్రా అని ఫోర్స్గా కార్తీక్ని పక్కకు నెట్టి లోపలికొచ్చి సమీరాని హత్తుకుంది. ఎలా ఉంది తల్లి ఆరోగ్యం? ఎంత మంచి విషయం చెప్పావమ్మా, నా బంగారు తల్లి, మీకోసమే నా బాధంతా అని సమీర తల నిమిరింది. చాలా థ్యాంక్స్ నానమ్మా, నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు. నీకోసం నేనెందుకు రానమ్మా, వాడు విషయం చెప్పగానే నా ఆనందం అంతా ఇంత కాదు అని కార్తీక్ వైపు చూసింది. కోపంగా చూస్తున్నాడు కార్తీక్. ఏదో ఆనందంతో పక్కకు నెట్టాన్రా, ఆ మాత్రం దానికి ఎందుకంత కోపం? ముఖం మార్చుకోకు అంది. మార్చుకోరు మరి, ఈ మధ్యన నాకంటే ఎక్కువ సమీరానే చూస్తున్నావు, ఆ విషయం నాకు బాగా అర్థమవుతుంది అంటాడు కార్తీక్. నీ పెళ్ళం మీదే కదరా చూపిస్తుంది, ఎందుకురా అంత కుళ్ళు నీకు అని మనవడిని హత్తుకొని, ఆ దేవుడు నీకు ఎప్పుడూ అన్యాయం చేయడ్రా, నువ్వు మంచి మనసున్న మహారాజువి, అందుకే నీ బిడ్డ నీ దగ్గరకు వచ్చిందిరా, నీ మంచితనమే మీ ఇద్దరికి ఎప్పుడూ తోడుగా ఉంటుంది అని దేవిగారు అనగానే కార్తీక్ ఏమీ మాట్లాడలేదు. నానమ్మ ముందు స్నానం చేయండి, భోజనం చేద్దురు. చేస్తాను తల్లి, 10 నిమిషాలు కూర్చొని అని సోఫాలో కూర్చుంది.
సమీర జ్యూస్ తెచ్చి దేవి గారికి ఇచ్చింది. జ్యూస్ తాగి కార్తీక్తో మాట్లాడింది దేవి గారు. ఇల్లంతా సందడిగా అనిపించింది సమీరకి. దేవి గారి మాటలు, వేసే జోక్స్ తనకి నవ్వు తెప్పించాయి. భార్య ముఖంలో ఆనందం చూసి నవ్వుకున్నాడు కార్తీక్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.